బానిసత్వం మనకి అలవాటైంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ అన్ని సందర్భాలని ఉద్దేశించి కానీ, అందరిని ఉద్దేశించి కానీ మాట్లాడట్లేదు. కేవలం ఒక స్పెసిఫిక్ బిహేవియర్‌ని, అది కూడా ఇటీవల నా ముందుకొచ్చిన ఒక స్పెసిఫిక్ బిహేవియర్‌ని మాత్రమే విమర్శ చేస్తున్నాను ఇక్కడ. ఇంతకుముందు భాషకు సంబంధించిన ఒక వీడియోలో చెప్పినట్టుగానే ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశం పైన రాజ్యం వెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్ళ మొత్తం జనాభా మన జనాభాతో కంపేర్ చేస్తే ఫ్రాక్షన్‌లో ఉండింది. కానీ అలాంటి ఒక చిన్న దేశంలోంచి మన దేశంకి వచ్చి మన వాళ్ళనే మన పైన ఉసిగొలిపి మనల్ని రాజ్యం వెళ్ళారు వాళ్ళు. అప్పుడు కారణం డబ్బు అవ్వచ్చు, పలుకుబడి అవ్వచ్చు, స్వార్థం అవ్వచ్చు, కులమత రాజకీయాలు, ఇలా ఎన్నో అయి ఉండొచ్చు. చాలా సందర్భాల్లో భయం, ఇంటి కోసం, ఇంట్లో వాళ్ళ కోసం భయం వల్ల లొంగిన వాళ్ళే చాలామంది అప్పట్లో. ఈ కారణాల వల్ల లేదంటే భయం వల్ల వచ్చిన ఆ బానిసత్వం అనేది మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇప్పుడు తెల్లోళ్ళు ఎప్పుడైనా ఆఫీస్ విజిట్ కానీ చెప్పి మన దేశానికి వస్తే మనం చేసే హంగామా ఇంత అంత కాదు. మన ఆఫీస్ పనులన్నీ ఆపేసి డ్యాన్స్లని, బిర్యానీలని, చీరలని, సింగారాలని, లిప్స్టిక్లని, మల్లెపూలని, ఒక రేంజ్ ఆర్భాటాలు ఉంటాయన్నమాట. ఇంకా అసలు ధోతి కట్టడం ఎలానో తెలియని వాడు కూడా రెడీమేడ్ ధోతి ఒకటి తెచ్చుకొని మరీ ధోతి కట్టుకొని వస్తాడు ఆఫీస్కి. అదే మన వాళ్ళు వాళ్ళ దేశం కోసం విజిట్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ టైంలోంచి మహా అంటే ఒక గంట, అది కూడా ఏంటి లంచ్ అనో డిన్నర్ అనో తీసుకెళ్ళి బిజినెస్ గురించి మాట్లాడి, ఇంకా మనం పని మీద ఫోకస్ చేయాలి, ఈ పనులన్నీ కూడా మనం ఫినిష్ చేయాలని చెప్పేసి వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు. ఇక్కడ వాళ్ళకి మన హాస్పిటాలిటీ చూపించకూడదని ఎవ్వరు అనట్లేదు. అతిథి దేవో భవ అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ హాస్పిటల్ని వదిలేయమని ఎవరు చెప్పట్లేదు. వాళ్ళకు ఒకవేళ మన కల్చర్ ఇమ్మర్షన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ కావాలంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి వాళ్ళకి మంచిగా కింద కూర్చోబెట్టి అరిటాకేసి చేత్తో తినే ఒక ఎక్స్పీరియన్స్ని ఇవ్వండి, లేదంటే నమస్కారం ఎలా పెట్టాలో నేర్పించండి, లేదంటే ఒక కుకింగ్ క్లాస్ తీసుకెళ్ళి ఇండియన్ ఫుడ్ అంటే మన దేశంలో పాపులర్ ఫుడ్స్ ఎలా ఉంటాయో వాటిని ఎలా చేయాలో నేర్పించండి. ఇవన్నీ కాదంటే టీ ఎలా కాయాలో నేర్పించండి. అది మన కల్చర్లో భాగమే కదా. మీలో కొంతమంది అనొచ్చు బిర్యానీ, టీ మన కల్చర్ కాదు అని అనే మహానుభావులు కూడా ఉన్నారు. నేను చెప్పే పాయింట్ ఏంటి, ఇక్కడ మనం దినసరి చర్యల్లో చేసే పనులు ఏవైతుంటే వాటిని వాళ్ళకి పరిచయం చేయడమే కల్చరల్ ఇమ్మర్షన్, కల్చరల్ ఇంటిగ్రేషన్ అనేది. అంతేగాని ఏదో పండుగకో పబ్బానికో లేదంటే ఎవరో ఫోర్స్ చేస్తేనే చేసే పనులని వాళ్ళని మన కల్చర్గా చూపించడం అనేది తప్పు. మనలో ఎంతమంది రోజు టీ కానీ ఫిల్టర్ కాఫీ కానీ తాగుతాం? నాకు తెలిసి ప్రతి ఒక్కరు తాగుతారు. మనలో ఎంతమంది అవసరం లేకున్నా ఉన్న డ్యాన్స్లు వేస్తాం? నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ వేయరు. అలాంటప్పుడు కల్చర్ చూపించాలంటే మనం రోజు చేసే పనిలో వాళ్ళకి పరిచయం చూపించడమే కల్చర్ ఇంటిగ్రేషన్ తప్ప ఈ డ్యాన్స్లు ఆల్రెడీ వాళ్ళకి ఒక స్టీరియోటైప్ ఏర్పడిపోయింది. ఏంటి అంటే ఇండియన్స్ అన్నా, ఇండియన్ మూవీస్ అన్నా డ్యాన్స్లే వేస్తామని. దాన్ని మనం ఇంకెక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఆఫీస్ విజిట్ వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళు, అది కూడా డిగ్రీలు మాస్టర్స్ చేసిన వాళ్ళందరూ ఇలాంటి బిహేవియర్ చేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు, మొత్తం దేశం ఇలానే చేస్తుంది అనుకుంటారు. మన దేశంలో ఈ తెల్లోడికి దాసోం అనే విధంగా ఇలా ఎందుకు చేస్తున్నాం అనేది నాకు అర్థం అవట్లేదు. మీలో కొంతమంది అనొచ్చు, అవును వాళ్ళ వల్ల మనకు ఉద్యోగాలు వస్తున్నాయి కదా, ఆ మాత్రం హైప్ ఇస్తే తప్పేంటి అని. వాళ్ళు మనకు ఉద్యోగాలు ఇచ్చి మనకి ఫేవర్ చేయట్లేదు. వారికి ఖర్చు కలిసి వస్తుంది, మనకి మన టాలెంట్ని వాడుకునే అవకాశం వస్తుంది. ఇట్స్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. ఒక విధంగా చూస్తే ఈ ఈక్వేషన్లో ఎక్కువగా లాభపడేది వాళ్ళే. ఇంకొన్నేళ్లకు ఏఐ వచ్చేసి మనం చేసిన పనులన్నీ కూడా ఏఐతో చేయించగలిగారు అనుకోండి, వాళ్ళు మన ఆఫీసెస్ క్లోజ్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు. నేను ఒక ఇండియన్ కంపెనీలో పనిచేసే సమయంలో అక్కడ బాస్ డబ్బులు లేకపోతే సొంత ఆస్తుల్ని తాకట్టు పెట్టి శాలరీ ఇచ్చేవాడు అనమాట. అయితే ఒకసారి మీటింగ్లో అడిగాం, మీకు డబ్బులు లేనప్పుడు ఇంత ఇబ్బంది పడుతూ ఎందుకు మమ్మల్ని ఇంకా ఇక్కడ ఉంచారు, ఫైర్ చేయొచ్చు కదా కొంతమంది అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను కాలేజ్ గ్రాడ్యుయేట్స్ని ఇక్కడ హైర్ చేశాను, వాళ్ళ బాధ్యత నా పైన ఉంది అనే ఒక ప్రవర్తన ఆయన చూపించాడు. అందరూ అలా ఉన్నారని చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. దాని తర్వాత నేను అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కేవలం చిన్న లాభంలో తేడా వచ్చిందని చెప్పి 30 ఏళ్ళు అక్కడ పనిచేస్తున్న వాళ్ళని, ఒకరిని కాదు 10-15 మందిని 3 రోజుల నోటీస్తో ఫైర్ చేసేసారు. అలాంటి వాళ్ళ గురించి మనని మనం తక్కువగా చూపించుకోవడం, లేదంటే మన కల్చర్ని ఒక స్టీరియో టైప్ని ఫిట్ చేసే విధంగా చూపించడం అనేది తప్పు. మన హాస్పిటాలిటీ, మన జీవన శైలి ఇవన్నీ చూపించడానికి ఎన్నో దారులు ఉన్నాయి. అంతే తప్ప వాళ్ళ ముందు ఏదో సర్కస్ క్లబ్లో పనిచేసే కోతుల్లాగా ఎగరడం, గంతేయడం ఎంతవరకు సబబో నాకు అర్థం అవట్లేదు. వాళ్ళు మనకు పని ఇస్తున్నారు, మనం పని చేస్తున్నాం, వాళ్ళు లాభపడుతున్నారు, మనం లాభపడుతున్నాం. ఇదనేది ఒక ఈక్వల్ రెస్పెక్ట్ మీద బేస్ అయి ఉండాలి. అలా చేస్తే వాళ్ళకు కూడా మన పైన గౌరవం అనేది పెరుగుతుంది, తరగదు. వాళ్ళు మనల్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మన డిగ్నిటీని పదిలంగా ఉంచుకుంటూ హాస్పిటాలిటీని చూపించడానికి ప్రయత్నం చేద్దాం. అలా కాదంటే ఉన్న గౌరవం పోయే అవకాశం ఉంది.